డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. డిస్క్రిప్షన్లో అయితే ప్రీసెట్ బై డీకే అని చెప్పేసి అయితే ఒక ప్రీసెట్ అయితే ఇస్తాను. మీరేం చేస్తారంటే ఆ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకైతే ఈ టైప్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మన కెమెరా యానిమేషన్ సింబల్ అయితే ఉందిగా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకైతే కెమెరా యానిమేషన్ ఆన్ చేసుకునే ఆప్షన్ అయితే చూపిస్తుందిగా, దాని మీద అయితే క్లిక్ చేసుకొని కెమెరా యానిమేషన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. సేమ్ ఇందులో కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక 3 మెథడ్స్ అయితే చెప్తాను. ఫోటో రీప్లేస్మెంట్ లేదా బ్యాక్గ్రౌండ్ రీప్లేస్మెంట్ అనే చెప్తాను. ఈ రెండిట్లో ఏదో ఒకటనే చెప్తాను. దాని తరువాత ఏమంటే నెక్స్ట్ అయితే లిరిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ప్లస్ లిరిక్స్ కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అండ్ లిరిక్స్కి షాడోస్ ఈ విధంగా మనం ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా లిరిక్స్కి ఎలా యాడ్ చేసుకోవాలో నేను చెప్తా చూడండి. ఫస్ట్ అయితే మనం లిరిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా చూసారంటే మీరు ఇలా పైకి అయితే స్క్రోల్ చేశారంటే మనకైతే లిరిక్స్ అయితే ఉంటాయిగా. ఈ లిరిక్స్ మీరు ఏం చేస్తారంటే 2 టైప్స్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే ఫస్ట్ మీరు టెలిగ్రామ్లో అయితే నేనైతే మీకైతే ఆ 2 లిరిక్స్ అని చెప్పేసి 2 లిరిక్స్ అయితే టీటీఎఫ్ ఫాంట్స్ అయితే మీకైతే ఇస్తాను. మీరేం చేస్తారంటే ఆ 2 టీటీఎఫ్ ఫాంట్స్ని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకున్నారంటే మీకైతే మిస్సింగ్ ఫాంట్స్ అని చెప్పేసి రాదు. ఒక్కసారి మీకు మిస్సింగ్ ఫాంట్స్ వస్తే మీకైతే అది చాలా టైం పడితే తీసుకుంటుంది. కొన్ని హైలైట్ మోషన్లోకి అయితే అసలు చూపించదు, మిస్సింగ్ ఫాంట్స్ అయితే చూపిస్తుంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని ఇంపోర్ట్ చేసుకోకముందుగా ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోకముందుగా ఏం చేస్తారంటే ఈ విధంగా ఒక ప్రీసెట్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇందులో మీరైతే ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీరు జస్ట్ చూపిస్తాను చూడండి, ధరణి ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే పెట్టానుగా. ఇందులో మీరైతే ఫస్ట్ ఈ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఏదో ఒక టెక్స్ట్ అయినా యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు జస్ట్ మీరు ఏం చేస్తారంటే ధరణి ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే మీరు అదే యాడ్ చేసుకోండి. నేను అయితే చూపిస్తాను చూడండి, ధరణి అని చెప్పేసి అయితే యాడ్ చేస్తున్నాను, ధరణి ఎడిట్స్ అని చెప్పేసి అయితే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ నార్మల్గా ఈ విధంగా ఉంటుందిగా, మీరు టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇంకా చూడండి, ఎడిట్ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇంకా చూడండి రోబోట్ రెగ్యులర్ అని చెప్పేసి అయితే ఉంది, దాని మీద అయితే క్లిక్ చేసుకొని వివాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నాకైతే నేను డౌన్లోడ్ చేసిన దాంట్లో అయితే డిఏ ఫాంట్స్ నుంచి అయితే డౌన్లోడ్ చేశాను. మీకైతే ఆ విధంగా ఏం ప్రాబ్లం లేకుండా నేనైతే జిప్ మాస్టర్లో ఏం చేశానంటే ఎక్స్ట్రాక్ట్ అయితే చేశాను. అంటే అది మనకైతే జిప్ వచ్చింది. మనమైతే జిప్ అయితే మనకు సపోర్ట్ చేయదు కాబట్టి నేనైతే టీటీఎఫ్ అయితే చేసాను 2 ఫాంట్స్ అయితే. మీరు ఆ విధంగా అయితే టీటీఎఫ్ అయితే చేసేసి మీరు ఈ విధంగా క్లిక్ చేసుకునేసి ఈ విధంగా అయితే మీరైతే చేసుకోండి. మీరు ఈ విధంగా ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా పర్లేదు. బట్ మీరేం చేస్తారంటే ఆ 2 టెక్స్ట్ అనేది ఫస్ట్ మీరు నా ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోక ముందుగానే ఈ 2 టెక్స్ట్ మీరైతే డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్లోకి వెళ్ళేసి అయితే. ఇదే మెయిన్, చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. టెక్స్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలైతే చెప్పానుగా. ఇప్పుడు డ్యూయల్ కలర్ గురించి అయితే చెప్తా చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ డ్యూయల్ కలర్ అయితే వచ్చిందిగా. ఈ డ్యూయల్ కలర్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ అయితే మీరు టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే పెట్టేయండి. ఇక్కడ చూడండి, మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు, పింక్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. మీకు ఈ కలర్ నచ్చినా పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనమైతే బార్డర్ అండ్ షాడో అయితే ఇచ్చాముగా. నేనైతే స్ట్రోక్ అయితే ఇస్తున్నాను. ఈ స్ట్రోక్ అనేది మీరైతే ఇక్కడ పెంచుకోండి, మీకు తెలుస్తుందిగా. ఇక్కడైతే వైట్ పెట్టుకోవాలన్నా వైట్ పెట్టుకోండి. ఇక్కడ మీరైతే ఈ స్ట్రోక్ మీద వైట్ కలర్ మీద క్లిక్ చేస్తారంటే బ్లాక్ కలర్ కానీ మీకు ఇక్కడ నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరైతే ఎక్కువ ఇప్పుడు నేను వైట్ పెట్టానుగా. ఈ వైట్ మనకేమంటే కొంచెం డిక్రీజ్ చేసుకుందాం, లైట్గా పెట్టుకుని ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి చూసామంటే ఇక్కడ చూడండి మనకి ఎలా వచ్చిందో. ఈ విధంగా అయితే మీకు నచ్చినట్టుగా అయితే డ్యూయల్ కలర్లో విత్ నార్మల్ కలర్ ప్లస్ స్ట్రోక్ మీరు షాడో ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి కింద ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని లాస్ట్ దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి షాడో అయితే ఆన్లో ఉంది. ఇక్కడ షాడో కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి షాడో కలర్ మీద క్లిక్ చేసుకొని బ్లూ అయినా సరే ఏ కలర్ అయినా సరే షాడో మీకు అంటే ఎక్కువ పెట్టుకున్నారంటే మీకు అంత క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి మనకు వైట్ షాడో ఎంత బాగా తెలుస్తుందో. పింక్ చూడండి ఈ విధంగా. నేనైతే నార్మల్గా షాడో కలర్ అయితే అంత పెట్టకూడదు కాబట్టి అంత పెడితే బాగుండదు కాబట్టి మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి.
జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే షాడో కలర్ అయితే 26 కానీ కాదు 4 అయితే పెడుతున్నాను. మీరు కానీ 4 అయితే పెట్టండి. 4 పెట్టేసి బ్లాక్ అయితే పెట్టేసి అలానే ఉంచేయండి. జస్ట్ మీరైతే కలర్ అయితే చేంజ్ చేసుకోండి. దాని తర్వాత అయితే మీకైతే టోటల్ ఈ విధంగానే ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే మీరైతే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం ఎలా అని చెప్తా చూడండి. సేమ్ ఇది కానీ ఎలాంటి ప్రాసెస్ అంటే బ్యాక్గ్రౌండ్ అయినా సరే మీరు పిఎన్జీ ఫొటోస్నైనా సరే ఒకే విధంగా అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా రీప్లేస్ పెట్టామంటే అదే విధంగా మీరైతే ఫోటో అయితే రీప్లేస్ పెట్టడానికి అయితే ఉంటుంది. ఇందులో నేను మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ రీప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మనకైతే చాలా వాటికైతే కరెక్ట్గా సెట్ కాదు కాబట్టి నేనైతే బ్యాక్గ్రౌండ్స్ అయితే చెప్తున్నాను. ఇక్కడ చూడండి నేను సపోజ్ అయితే బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్తున్నా. ఇక్కడ చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టయితే యాడ్ చేశాను. ఇక్కడ చూడండి మనకి ఎలా వచ్చిందో ఈ విధంగా అయితే మనకైతే మ్యాక్సిమం అయితే సెట్ కాదు. బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకు సెట్ కాకుండా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే లైట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోండి పైకి అయితే. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కానీ మీకు సెట్ కాకపోతే ఏం చేస్తారంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇక్కడ జెడ్ అని చెప్పడం డౌన్ చేసుకోవడం కానీ ఇలా చేసుకోవడం కానీ మళ్ళీ ఈ XY అంతా జరుపుకోవాల్సి అయితే ఉంటుంది. మెయిన్ మనం ఏమంటే బ్యాక్గ్రౌండ్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యేటట్టుగానే మాత్రమే చూసుకోండి. ఇంకా చూడండి నేనైతే మళ్ళీ నార్మల్గా ఉండేది పెట్టేస్తున్నా. ఇలా అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండేది అయితే పెట్టుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఏది పెట్టానంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టాను. ఈ బ్యాక్గ్రౌండ్ మనకు చూసేదానికైతే అంతగా ఉన్నా సరే మనకైతే టోటల్ అది ఒక వాల్ మీద ఉన్నా సరే మనకైతే ఇక్కడ అంతగా తెలియదు. ఇక్కడ చూడండి మీరైతే 2 హ్యాండ్స్తో ఇలా చేయాలన్నా సరే చేయలేరు. ఎందుకంటే మనమైతే దాంట్లోకి అయితే మనకైతే ఆల్రెడీ మనం 3D అయ్యింది కాబట్టి మనమైతే ఆ విధంగా చేయలేము. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా కష్టంగా అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే. బట్ మీరైతే ఫొటోస్ రీప్లేస్మెంట్ అనేది జస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇదైతే చేసేయచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరైతే కామెంట్ చేశారంటే నేను డెఫినెట్గా అయితే చెప్తాను. కొంతమందికి ప్రీసెట్స్ ఇంపోర్ట్ కాకపోతే మీరైతే కామెంట్ చేశారంటే నేను పర్సనల్గా ఇన్స్టా ఐడి అయితే చెప్తాను. ఇన్స్టాలో మెసేజ్ చేశారంటే నేను డెఫినెట్గా అయితే మీకు ఆ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇస్తాను. ఇప్పుడు చూడండి ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.